సంజీవని మంత్రం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, నువ్వు ఎలాంటి లోక కళ్యాణం కాంక్షించి అర్ధరాత్రి సమయంలో ఇలా ఇక్కట్లు పడుతున్నావో నాకు తెలియదు. అయితే చాలామంది అవకాశం లభించేంత వరకు ప్రజాక్షేమం, లోక కళ్యాణం అంటూ సిద్ధాంతాలు వల్లించి తీరా అవకాశం రాగానే స్వార్థానికి పాలుపడుతూ ఉంటారు. తండ్రి ఆరోగ్యం కోసమని అద్భుత శక్తిని కష్టపడి సంపాదించి స్వప్రయోజనం కోసం వేరొక కపటవర్తుడైన సాధువునకు సమర్పించిన మాధవుడనే యువకుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. రంగాపురంలో కేశవయ్య పెద్ద భూస్వామి. ఆయన కొడుకు రాఘవయ్య మితిమీరిన గారాభం వల్ల చెడు సావాసాలు పట్టాడు. యుక్త వయస్కుడయ్యేసరికి అనేక దురలవాట్లకు లోనయ్యాడు. పెళ్లి చేస్తే బాగుపడతాడని జానకితో అతడి పెళ్లి జరిపించాడు కేశవయ్య. భర్త తనను పట్టించుకోకపోయినా జానకి పతియే ప్రత్యక్ష దైవమని భావించి సేవలు చేసేది. అంత మంచి భార్య లభించినా రాఘవయ్య తన పాత అలవాట్లు మార్చుకోలేదు. పిల్లలు పుడితే కొడుకులో మార్పు వస్తుందని కేశవయ్య దంపతులు ఆశపడ్డారు. కానీ పెళ్ళై 10 ఏళ్లైనా జానకి కడుపు పండలేదు. ఇలా ఉండగా దర్శనుడనే సాధువు రంగాపురం వచ్చాడు. కేశవయ్య ఆయనకు తన గోడు చెప్పుకున్నాడు. సాధువు నవ్వి, నీ కొడుకు రాఘవయ్య దురలవాట్ల కారణంగా ఎప్పుడో మంచాన పడవలసింది. కానీ నీ కోడలు జానకి మహాపతివ్రత. ఆమె చేస్తున్న సేవలు, పూజలే అతడి ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి. సంతానం కలిగితే ఆమె పిల్లల సేవలో పడి భర్త పట్ల ఏకాగ్రత కోల్పోతే అది భర్తకు ప్రమాదం. ఆ మహాపతివ్రత నొచ్చుకుంటుందని దేవుడు ఆమెకు సంతానం లేకుండా చేశాడు అని అన్నాడు సాధువు. అయితే మా వంశం రాఘవయ్యతో అంతం కావాల్సిందేనా అని అడిగాడు కేశవయ్య దిగులుగా. జానకికి కొడుకు పుడితే రాఘవయ్య అనారోగ్యం పాలైనా నీ మనవడు గొప్పవాడై నీ వంశం ప్రతిష్టలు పెంచుతాడు. నువ్వు సరేనంటే నీ వంశం కొనసాగే ఉపాయం చెబుతాను అన్నాడు దర్శనుడు. కేశవయ్య కాసేపు ఆలోచించి, చెడ్డ పేరు తెస్తున్న కొడుకు కంటే వంశానికి పేరు తెచ్చే మనవడు నాకు ముఖ్యం అని అన్నాడు కేశవయ్య. అప్పుడాయన చేతికి ఒక జామపండిచ్చి, ఇది దైవప్రసాదం. నీ కోడలిని తినమనివ్వు, నీ అభీష్టం సిద్ధిస్తుంది అన్నాడు దర్శనుడు. అలా జానకి కడుపు పండి మాధవుడు పుట్టాడు. రాఘవయ్యకు కొడుకంటే వల్లమాలిన ప్రేమ. మాధవుడికి కూడా తండ్రిని చూడగానే చెప్పలేనంత ఉత్సాహం పుట్టుకొచ్చేది. అది చూసి జానకి సంబరపడేది. ఒకనాడు మాధవుడు 5 ఏళ్ల వయసుకే తండ్రి అలవాట్లను అనుకరించబోయాడు. దీన్ని చూసిన కేశవయ్య, మీ నాన్న మంచివాడే కాని వాడి అలవాట్లు మంచివి కావు. చెడ్డ అలవాట్లున్న వారిని దేవుడు అనారోగ్యంతో శిక్షిస్తాడు. కాబట్టి నీకు మీ నాన్న ఎంత ఇష్టమైనా వాడి అలవాట్లకు దూరంగా ఉండటం శ్రేయస్కరం అని హెచ్చరించాడు. నా సంగతి సరే, మరి నాన్నకు చెడు అలవాట్లున్నాయి కదా, దేవుడు శిక్షించకుండా నాన్నను కాపాడ్డం ఎలా అని అడిగాడు మాధవుడు కలవరంతో. నువ్వు నియమనిష్టలు పాటిస్తూ ప్రతిరోజూ మీ నాన్న ఆరోగ్యం కోసం దేవుణ్ణి ప్రార్థించు. మంచి పిల్లల కోరికల్ని దేవుడు తప్పక తీరుస్తాడు అన్నాడు కేశవయ్య. తండ్రి మీద ప్రేమతో రోజూ తాత చెప్పినట్టే చేశాడు మాధవుడు. వాడు 10 ఏళ్లవాడయ్యేసరికి రాఘవయ్య ఆరోగ్యం చెడింది. వాడికి 15 ఏళ్లు వచ్చేసరికి అతడు మంచం పడ్డాడు. మాధవుడు దిగులుపడసాగాడు. అదే సమయంలో దర్శనుడికి అవసాన దశ ఆసన్నమయ్యింది. చనిపోయే ముందు తన జ్ఞానసంపదను అర్హుడికి అందచేయాలనుకొని దివ్యదృష్టితో చూస్తే మాధవుడు కనిపించాడు. ఆయన అప్పటికప్పుడే రంగాపురం వచ్చి మాధవుడితో సంగతి చెప్పి, నేను అనేక సంవత్సరాలు కష్టపడి సాధించిన జ్ఞానం నీ వశమవుతోంది. ఆ జ్ఞానంతో నీకు పేరు వస్తుంది అని అన్నాడు దర్శనుడు. నాకు జ్ఞానసంపద వద్దు. మీకు శక్తే గనక ఉంటే
మా తండ్రిని ఆరోగ్యవంతుణ్ణి చెయ్యండి అన్నాడు మాధవుడు. దర్శనుడు నవ్వి, నా జ్ఞానం నీ తండ్రి వంటి ఏ ఒక్కరికో కాదు, లోక కళ్యాణానికి అని అన్నాడు దర్శనుడు. మా నాన్న ఆరోగ్యం కుదుటపడేదాకా నా మనసు కుదుటపడదు. మనసు కుదుటపడనిదే నేనే విద్యలో నేర్వలేను అన్నాడు మాధవుడు. అలా అయితే బదరికారణ్యంలో వైద్యనిధి అయిన మహాభిషుడనే ముని ఉన్నాడు. నువ్వక్కడికి వెళ్ళి ఆయన్ని మెప్పించి నీ తండ్రి జబ్బును నయం చేసే సంజీవనీ మంత్రం సాధించు అన్నాడు దర్శనుడు. మాధవుడు వెంటనే బదరికారణ్యం వెళ్ళి మహావిష్ణుణ్ణి దర్శించి తనను గురించి చెప్పాడు. ఆ మాట విన్న ముని, నీ పితృభక్తిని మెచ్చాను, కాని సంజీవనీ మంత్రాన్ని వశం చేసుకునేందుకు అవసరమైన కఠోర దీక్ష, ధైర్యసాహసాలు పసివాడివైన నీకు సాధ్యమా అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు ముని. నిస్సంకోచంగా పరీక్షించి చూడండి మహాత్మా అన్నాడు మాధవుడు. అయితే 1 రోజులపాటు ఈ దీక్ష పాటించు అంటూ ఏం చెయ్యాలో చెప్పాడు ఆయన. ఆ ప్రకారమే మాధవుడు రోజూ తెల్లవారకముందే ఎముకలు కొరికే చలిలో చన్నీటి స్నానం చేశాడు. గొడ్డలితో రోజుకు సరిపడా కట్టెలు కొట్టాడు. 6 గంటల పాటు విద్యాభ్యాసం చేశాడు. అపక్వాహారం మాత్రమే భుజించాడు. నిద్రపోయే ముందు తండ్రి ఆరోగ్యం కోసం దైవ ప్రార్థన చేశాడు. అలా నెల్లాళ్లు గడిచాక మహాభీష్టుడి వాణ్ణి పిలిచి, నీ దీక్షకు మెచ్చాను, ఇక ధైర్యసాహసాలు ప్రదర్శించాలి. ఇక్కడికి తూర్పున ఉన్న కొండగుహలో కొండచిలువ ఉన్నది. ఆ గుహ గోడ గూట్లో ఒక వనమూలిక ఉంది, దాన్ని తేవాలి అని అన్నాడు ముని. మాధవుడు సరేనని వెళ్ళి కొండచిలువ మీదకు దూసుకువచ్చినా భయపడకుండా గుహ గోడ గూటిలోని మూలికను తెచ్చాడు. మునివాణ్ణి మెచ్చుకొని మూలికను కమండలంలో వేశాడు. నెల్లాళ్లు గడిచాక అడవి మధ్యలో దెయ్యాల మర్రి ఉంది, ఆ చెట్టు తొర్రలో వనమూలిక, అర్ధరాత్రి వెళ్ళి తేవాలి. భయపడ్డావో దెయ్యాలకు ఆహారమవుతావు అన్నాడు ముని. ఆ రాత్రి మాధవుడు దెయ్యాల మర్రి వద్దకు వెళ్ళాడు. 12 దెయ్యాల వికృత రూపాలతో అరుస్తూ వాణ్ణి చుట్టూ ముట్టి నాట్యం చేయసాగాయి. వాడు ఏమాత్రం చలించకుండా వెళ్ళి చెట్టు తొర్రలోని మూలికలను తెచ్చి మునికి అప్పగించాడు. మునివాణ్ణి మెచ్చుకొని మూలికలను కమండలంలో వేశాడు. మరుసటి నెలలో మాధవుడు మహాభిషుడి మాటమీద వందలాది ముసళ్లున్న కొలనులోకి దూకి ధైర్యంగా ఈదుకుంటూ వెళ్ళి కొలను మధ్య తామరాకు మీద మూలికను తెచ్చి ఆయనకు ఇచ్చాడు. ఆయన వాడి ధైర్యాన్ని, కర్తవ్య దీక్షను మెచ్చుకొని మూలికను కమండలంలో వేశాడు. మరునాడు ఆయన వాడికి సంజీవనీ మంత్రాన్ని ఉపదేశించి మూలికలున్న కమండలాన్ని చేతికందించి, నువ్వు మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఈ కమండలంలోని జలాన్ని ఎవరిచేత తాగిస్తే వాళ్ల సర్వరోగాలు మాయమై జీవితాంతం పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు అని అన్నాడు ముని. మాధవుడు ఆయనకు పాదాభివందనం చేసి బయలుదేరబోతుండగా, నాయనా, ఈ సంజీవనీ మంత్రాన్ని ఒక్కసారి మాత్రమే ప్రయోగించగలవు. స్వయంకృతాపరాధం వల్ల రోగాల పాలైన నీ తండ్రి వంటి వాడికి దీనిని వాడడం కన్నా నీ వంటి వాడు సేవించడంలోనే లోక కళ్యాణం జరుగుతుంది. ఆ పైన నీ ఇష్టం అని హెచ్చరించాడు ముని. స్వామి, దీనిని నా కోసం ఉపయోగించడం స్వార్థం. నా తండ్రికి దీని అవసరమున్నది. ఆయన అవసరం తీర్చడం కన్న కొడుకుగా నా బాధ్యత అన్నాడు మాధవుడు. మహాభిషుడు మందహాసంతో మనోభీష్ట సిద్ధిరస్తు అని దీవించి సాగనంపాడు. మార్గమధ్యంలో వాడికి దర్శనుడు ఎదురై జరిగినదంతా విని, నువ్వు కారణజన్ముడివి కాబట్టే అనన్య సాధ్యమైన సంజీవనీ మంత్రం నీ వశమయ్యింది. అయితే రేపటి సూర్యోదయమే నా అంత్యకాలం. ఈలోగా వీలైనంత జ్ఞానాన్ని నా నుంచి స్వీకరించి వెళ్ళు అని అన్నాడు దర్శనుడు. మాధవుడు సరేనన్నాడు. ఇద్దరూ సమీపంలో ఉన్న కొలను ఒడ్డున కూర్చున్నారు. దర్శనుడు జ్ఞానోపదేశం చేస్తున్నాడు. మాధవుడు వింటున్నాడు. చీకటి పడింది. అర్ధరాత్రి అయింది. మాధవుడు ఉన్నట్టుండి, గురువర్యా,
మీ నుంచి పూర్తి జ్ఞానాన్ని పొందాలి. మీ ఆయువు పొడిగించడానికి ఏమైనా మార్గముంటే చెప్పండి అని అన్నాడు. దర్శనుడు భారంగా నిట్టూర్చి, నువ్వు నేర్చిన సంజీవని మంత్రంతో నా ఆయువును మరో 10 సంవత్సరాలు పొడిగించవచ్చు. కానీ ఏం లాభం? దాన్ని నువ్వు నీ తండ్రి కోసం ఉద్దేశించావు కదా అని అన్నాడు దర్శనుడు. మాధవుడు తక్షణమే దర్శనుడిపై సంజీవని ప్రయోగించాడు. ఆయన సంతోషించి మాధవుడికి వారం రోజుల పాటు జ్ఞానోపదేశం చేసి దీవించి తన దారిన వెళ్ళాడు. మాధవుడు ఇంటికి వెళ్ళేసరికి రాఘవయ్య సంపూర్ణ ఆరోగ్యంతో ఎదురువచ్చి కొడుకును ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. మాధవుడు మొదట ఆశ్చర్యపోయినా ఆ తరువాత మనసులోనే మునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. భేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మాధవుడు సంజీవనిని నువ్వే సేవించడం శ్రేయస్కరమని మహాభీషుడన్నప్పుడు స్వార్థమని నిరసించాడు. అయితే ఆ తరువాత దానిని తన జ్ఞాన సముపార్జన కోసం దర్శనుడిపై ప్రయోగించాడు. అది స్వార్థం కాదా? లోక కళ్యాణం కోసమే పాటుపడుతున్నానని చెప్పుకున్న దర్శనుడు తన ఆయువుని పెంచుకోవడానికి మాధవుణ్ణి తెలివిగా ఉపయోగించుకోవటం స్వార్థానికి పరాకాష్ట కాక మరేమిటి? సంజీవని ప్రయోగం జరగకపోయినా రాఘవయ్య ఆరోగ్యవంతుడు కావడానికి కారణం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు భేతాళుడు. దానికి విక్రమార్కుడు, సంజీవనిని స్వప్రయోజనం కోసం ఉపయోగించానని మాధవుడు చెప్పిన మాట వాస్తవమే. ఆ మాటను అతడు చివరిదాకా పాటించాడు. దర్శనుడి జ్ఞానోపదేశం ఫలితంగా సంజీవని లోక కళ్యాణం కోసం ఉద్దేశింపబడిన గొప్ప మంత్రమని, దాని కేవలం తన తండ్రి కోసం మాత్రమే ఉపయోగించడం స్వార్థం కాగలదని అతడు గ్రహించాడు. తన తండ్రికి జబ్బునయం కావడం కన్నా దర్శనుడి వంటి సాధువు మరో 10 సంవత్సరాలు జీవించడంలోనే లోక కళ్యాణం ఉందని అతడు తెలుసుకొని దర్శనుడిపై ప్రయోగించాడు. అందువల్ల అది స్వార్థం కాదు. ఇక లోక కళ్యాణం కోసమే జీవిస్తూ తన మరణానంతరం కూడా తన జ్ఞానం లోకానికి ఉపయోగపడాలనుకున్న దర్శనుడి వంటి ఉన్నతమైన సాధువుకు స్వార్థం ఆపాదించడం భావ్యం కాదు. రాఘవయ్య ఆరోగ్యవంతుడు కావడానికి ప్రధాన కారణమైన భార్య పాతివ్రత్య మహిమ. ఆమె భక్తితో చేసిన వ్రతాల ఫలం. దానికి తోడు తపోసంపన్నుడైన మహాభిషుడు మాధవుణ్ణి మనోభీష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదించడం కూడా ఒక కారణం అని అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.